మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మళ్ళీ చెప్తున్నా. నేను ఇచ్చేటువంటివి బెంచ్ మార్క్ అంచనా. అంటే నిఫ్టీ ఎలా ఉంటుంది, అంటే నిఫ్టీ 50 ఎలా ఉంటుంది, అలాగే సెన్సెక్స్ ఎంతవరకు బెంచ్ మార్క్ టచ్ అవుతుంది అన్న విషయాన్ని అంచనా వేసుకుంటూ మీకు చెప్పే ప్రయత్నం. అలాగే నేను ఇక షేర్స్లలో ఏ షేర్స్ కొనొచ్చు అనేటువంటి విషయం మీద కూడా నేను కొంత ఫోకస్ చేసి మీకు అందిస్తున్నటువంటి ముఖ్యమైన సమాచారం. అనుభవంతో, మీ యొక్క స్వయం కృషితో, పెద్దవాళ్ళ సూచనలతో మీరు దాన్ని బేరీస్ వేసుకుంటూ అందులో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇందులో నాకేమి లోపుతుగా వెళ్ళిన షేర్స్ కొనాల్సిన అవసరం నాకు లేదు. వంట వండేవాడికి అన్ని పదార్థాలు రుచి రాల్సిన అవసరం లేదు. కాబట్టి దాని గురించి తెలిస్తే చాలు. మేము కూడా ఏ వారంలో ఎటువంటి పేర్లతో ఉన్నటువంటి షేర్స్ లాభాలు పొందుకుంటున్నాయి అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం ఈ వారంలో ఈ రాశుల వారికి బాగుంది లేదని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ వారంలో సెన్సెక్స్ ఎంత బెంచ్ మార్క్ దగ్గర ఉండవచ్చును అని అడిగితే ఇంకా కొద్ది చేసి ఇంకా కరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. తర్వాత సెన్సెక్స్ అంటే బిఎస్సిలో సపోర్ట్ లెవెల్స్ అంటే ఎంత వరకు ఉంటున్నాయి అనే విషయం తెలుసుకున్నట్టయితే 77,100 నుంచి 75,635 వరకు సపోర్ట్ లెవెల్స్ బెంచ్ మార్క్ గా నిలబడే అవకాశం. సపోర్ట్ గా వచ్చేటువంటి వ్యక్తి, సపోర్ట్ గా చేసేటువంటి కొన్ని విషయాల అవగాహనతో సపోర్ట్ లెవెల్స్ బెంచ్ మార్క్. అదే రెసిస్టెన్స్ బెంచ్ మార్క్ ఎక్కడ అంటే రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ దాకా ఉంది అని చూసుకుంటే 78,250 నుంచి 78,850 వరకు ఉంది రెసిస్టెన్స్ లెవెల్. మనకి నిఫ్టీ ఎలా ఉండబోతుంది, ఏ బెంచ్ మార్క్ మీద ఉంటుంది అనుకున్నట్టయితే ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే 23,740 వరకు ఉంది, బెంచ్ మార్క్ మీద ఉంటుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మన బెంచ్ మార్క్ అడిగినట్టయితే 24,600 బెంచ్ మార్క్ అక్కడ వరకు వస్తుంది. ఇక సపోర్ట్ గా మనం ఎలా ఉంటుంది అంటే సపోర్ట్ బిఎస్సి ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది అని అడిగితే 23,590. ఇన్ని రకాలుగా దాన్ని విభజిస్తూ నేను సపోర్ట్ అంటే సెంటిమెంట్ సపోర్ట్ ఎలా ఉండబోతోంది, మార్కెట్ కొన్ని సంస్థల సపోర్ట్ ఎలా ఉంటుంది అని అంచనా వేసుకుంటూ మీకు ఇచ్చిన సమాచారం. అంటే ఓవరాల్ గా బెంచ్ మార్క్ ఇది ఇంతలో ఉండవచ్చును అన్నది నా యొక్క సారాంశం. ఇప్పుడు బ్యాంకింగ్ షేర్లు ఏవి బాగున్నాయో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా గత వారంలో మనకి నిలబెట్టినవి బ్యాంకింగ్ షేర్లే, అలాగే ఫార్మా షేర్లు. ఐటీ షేర్లు ముంచాయి, ఐటీ షేర్లు తేల్చాయి మనకి. కాబట్టి మనకి ఏప్రిల్ 28వ తేదీ నుంచి 2 మే మధ్యలో ఉన్నటువంటి ఈ షేర్ మార్కెట్ సమాచారం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బ్యాంకింగ్ షేర్లలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బిఐ, కోటక్ మహీంద్రా మరియు యాక్సిస్ బ్యాంక్ షేర్లు మీకు లాభాలు గడిచే అవకాశం ఉంది. లాభాలు గడిస్తారు, ఆ షేర్లు కొనుగోలు చేయవచ్చు మీరు. ఇక ఫార్మా వైపు వెళ్ళినట్టయితే కాంకర్డ్ ఫార్మాస్యూటికల్ షేర్స్ కానివ్వండి, జైడూస్ ఫార్మా షేర్స్ కానివ్వండి, సర్వెన్ ఫార్మాస్యూటికల్ షేర్స్ కానివ్వండి, జేబీ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్స్ మరియు లౌరాక్స్ ల్యాబొరేటరీస్ షేర్స్, సన్ ఫార్మా షేర్స్, గ్లెన్మార్క్ షేర్స్, నాట్కో షేర్లు మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆ షేర్స్ కొనుగోలు చేయవచ్చును, నో ప్రాబ్లం. ఇక ఐటీ వరకు వెళ్ళినట్టయితే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మరియు హెచ్సిఎల్, ఎల్టీఐ, మైండ్ ట్రీ షేర్స్ మీకు లాభాలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ షేర్స్ లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అనుభవాన్ని, మీ స్వయంగా మీరు చేసినటువంటి నిర్ణయాలని, పెద్దవాళ్ళ యొక్క సూచనల్ని తీసుకొని మీరు వీటిలో పెట్టుబడి పెడితే లాభం అని చెప్పడం సూచన మాత్రమే. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ వారంలో మంచి అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లో మంచి లాభ వృద్ధి పొందుకునే సూచన కనబడుతోంది. మార్కెట్ సెంటిమెంట్ కూడా బాగా పనిచేస్తోంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో మన షేర్ మార్కెట్ కూడా లాభాలు పొందుకునే అవకాశం. భారతీయ వాణిజ్య స్థితి, జీడిపి వాటి వల్ల, అలాగే మనకి ఆర్బీఐ కొన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యం వస్తు. నమస్కారం.